హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ రోజు మన రెసిపీ వచ్చేసరికి, ఎప్పుడు చూసినా దోశలు 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 అంటే పిచ్చా నీకు అంటారా? అవునండి, దోశలు అంటే పిచ్చే నాకు. అందుకే ఎంత హెల్తీగా తిందామా అని ట్రై చేస్తూ ఉంటా దోశల్ని కూడా. ఇప్పుడు నేను జొన్నలు అయితే తీసుకున్నాను, జొన్న దోశలు అయితే చేసుకుందాం. ఇప్పుడు జొన్న దోశల్ని ఒక కప్పు జొన్నలు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కప్పుతో 1/4 కప్పు వరకు వేరొక బౌల్లో 1/4 కప్పు మినపగుండ్లు, ఒక 1/4 కప్పు వరకు బియ్యం అయితే వేసుకుంటున్నాను, రేషన్ బియ్యం అయితే వేసుకుంటున్నాను. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోండి. ఇప్పుడు జొన్నల్ని బాగా 3 నుంచి 4 సార్లు వాష్ చేసుకోవాలి. చూసుకోండి, రాళ్ళు అవి ఉండే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత వీటిని సపరేట్గా నానబెట్టేసుకుంటున్నాను. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నైట్ 8ంటికి అలా నానబెట్టాను అనుకోండి, పొద్దున్న 8ంటికి అట్లాగా మిక్సీ పట్టేసుకోవచ్చు, ఏమవ్వదు. సో ఇప్పుడు నేను మళ్ళీ వాష్ చేసుకుంటున్నాను. ఇలా వాష్ చేసుకొని మంచి వాటర్లో మళ్ళీ వాష్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకక్క నీకు దోశ అంటే ఇంత పిచ్చి అనే కదా మీ డౌట్. టిఫిన్స్లో ఏదన్నా ఇష్టం ఉంది అంటే అది దోశ మాత్రమే. దోశలు ఎన్ని రకాలుగా వేసినా తింటా నేను అసలు. ఇలా దోశలు తినడం వల్ల వెయిట్ కూడా లాస్ అవ్వచ్చంట. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నార్మల్ దోశలకి ఏం మాత్రం మించిపోలేదన్నమాట. నార్మల్ దోశలు 2 తినేవాళ్ళు ఇవి 4 తింటారు, అంత బాగున్నాయి. ఇప్పుడు మనము జొన్నల్ని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి, సపరేట్గా పట్టుకోవాలని చెప్పాను కదా. ఫస్ట్ జొన్నలు అయితే పట్టుకుంటున్నాము మిక్సీ. తర్వాత అవి మంచిగా థిక్ పేస్ట్ రావాలన్నమాట. చూడండి, ఇలా మంచిగా మెత్తగా అయిపోవాలి. ఇలా బరక ఉండకుండా మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇలా 2 నుంచి 3 సార్లు ఆపి చూసుకుంటూ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. మరీ వాటర్ ఎక్కువైతే వేసుకోవద్దు, జాలువారేలాగా. తర్వాత దీన్ని మంచిగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అదే పిండి రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఫర్మెంటేషన్కి ఏ బౌల్లో అయితే వేసుకుంటామో డైరెక్ట్గా అదే బౌల్లో వేసుకుంటున్నాను అనమాట. తర్వాత మనము మినపప్పు, బియ్యం అవి కూడా నానబెట్టేసుకున్నాం కదా, అది కూడా సేమ్ మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇవి కూడా బాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మీ ఇంట్లో వాడే వస్తువులన్నీ చిన్నగా భలే బుజ్జిగా ఉంటాయి అక్క, ఎందుకు వాటి గురించి ఎప్పుడు చెప్పవని అనుకుంటారు కదా. చెప్తా టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తా. తర్వాత మనము మినపప్పు మిక్సీ పట్టుకుంటున్నాం కదా, అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అటుకులను కూడా నానబెట్టేసి వేసుకోండి. మీరు మిక్సీ వేయడం స్టార్ట్ చేసినప్పుడు నానబెట్టినా కానీ రెండోసారి మిక్సీ పట్టేలోపు అవి నానిపోతాయి అన్నమాట. ఇలా ఈ మినపప్పు మిశ్రమాన్ని కూడా జొన్నల మిశ్రమంలో వేసేయండి. మొత్తాన్ని కలిపేసి బాగా ఒక 6 నుంచి 8 గంటలు ఫర్మెంటేషన్కి వదిలేయండి. అసలు ఎంత బాగా పొంగిందంటే పిండి ఇలా మొత్తాన్ని కలిపేసి పెట్టేసుకోవాలి ఫర్మెంటేషన్కి. ఆఫ్టర్ 6 అవర్స్కి పిండి అయితే ఎంత బాగా పులిసిందంటే చూడండి, పొంగిపోయింది కూడా కింద. నేను అది మొత్తం క్లీన్ చేసి తర్వాత చూపిస్తున్నాలేండి. చూడండి ఎంత బాగా పొంగిందో. ఈ పిండిని 2 రోజుల్లో ఫినిష్ చేసేయచ్చు అనమాట, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి దోశలు కూడా. వెనక బ్యాక్గ్రౌండ్లో మా అమ్మాయికి బాబా అని పిలుస్తుంది కదా, వాళ్ళ డాడీ అంటే పిచ్చి ఇష్టం అనమాట తనకి. ఎప్పుడు చూసినా డాడీ పాట పాడుతూనే ఉంటుంది, ఎందుకంటే ఆ ఒక్క మాటే వచ్చు కాబట్టి. తెల్లారిన తర్వాత దోశలు అయితే వేసుకుంటున్నాను. కొంచెం సోడా ఉప్పు, నార్మల్ ఉప్పు 2 కలిపేసి వాటర్ అడ్జస్ట్ చేసుకొని నార్మల్ దోశ బ్యాటర్ ఎట్లా అయితే ఉంటుందో అట్లా ఉంటే సరిపోతుంది. ఇలా దోశల మీద దోశలు వేస్తూనే ఉన్న రోజు ఇంకా నేను, ఎందుకంటే నాతో పాటు మా హస్బెండ్ కూడా ఈ దోశలకి ఫ్యాన్స్ అయిపోయారనమాట. నేను అసలు చెప్పలేదులేండి, నార్మల్ దోశలనే చెప్పాను. అసలు కొంచెం కూడా డిఫరెన్స్ అనిపించలేదు. మీ ఇంట్లో పిల్లలు కూడా దోశలు ఫ్యాన్స్ అయితే ఇట్లా చక్కగా వేసి ఇచ్చేసేయండి, హెల్దీగా కూడా ఉంటారు. హ్యాపీగా మిల్లెట్స్ కూడా తినిపించిన వాళ్ళం అయిపోతాం మనం కూడా. మా హస్బెండే గుర్తుపట్టలేదంటే ఇంకా మీ ఇంట్లో పిల్లలు అస్సలు గుర్తుపట్టరు అనమాట. అందులోకి కాంబినేషన్ పప్పు చేసా అనమాట, చాలా బాగుంది అసలు. కలర్ కూడా చూడండి ఎంత అద్భుతంగా వచ్చాయో. సో జొన్నలతో దోశలు చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. మామూలు దోశల కన్నా బీభత్సం టేస్ట్ ఉందన్నమాట, అంత బాగున్నాయి. కాకపోతే 2వ రోజు పిండి మాత్రం కొంచెం పులుపెక్కిందనమాట, పునుగులకైతే బాగుంటుంది. ఇలా నేను వరుసగా 4 ఉల్లిపాయ దోశ, ఒక ఉల్లిపాయ దోశ, ఒక ఎగ్ దోశ, ఒక నార్మల్ దోశ ఇలా అన్నీ వేసాను అనమాట. ఆ రోజు డిఫరెంట్ టేస్ట్, ఏ టేస్ట్ దానికే ఉంటుంది, ట్రై చేద్దామని చెప్పేసి. ఉల్లిపాయ దోశ ఏమో మా అబ్బాయికి, ఎగ్ దోశ ఏమో మా హస్బెండ్కి, ప్లెయిన్ దోశ ఏమో మా అమ్మాయికి, అలా అయిపోయిందనమాట. ఆ రోజు సాయంత్రం కూడా మా ఇంట్లో దోశలే తిన్నాము. యాక్చువల్లీ వీడియో చేసి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ దాకా అయిపోతుంది, అస్సలు కుదరట్లేదు పిల్లలతో వీడియోస్ ఎడిట్ చేయడం కానీ పోస్ట్ చేయడం కానీ. సో మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బై ద వే రెసిపీ వచ్చేసరికి జొన్న దోశలు అనమాట. ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనే దాన్ని కూడా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.